ఇదిగోండి అమ్మొస్తుంది. పదా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నా అమ్మా, నువ్వు? నేను బాగున్నాను రా. ఇవ్వండి. ఎక్కడికి? అయ్యో, ఎక్కడికల్లుడు? పలకరియండి, మీ అమ్మాయిని పలకరిస్తున్నారుగా. అల్లుడిది ఏముందిలే, బొచ్చులో అల్లుడు, ఎప్పుడైనా పలకరియచ్చు. అలా ఏం లేదల్లుడు, ముందు అమ్మాయిందని అమ్మాయిని పలకరించాను, మీరు వెనుకున్నారని. ఇలా వెనకలో ఉన్న వాళ్ళని పట్టించుకోకపోవడం వల్లనే మన దేశం ముందుకెళ్ళట్లేదు. అయినా ముందొచ్చిన ఆకుల కన్నా వెనకాల వచ్చిన కాయలకే విలువ ఎక్కువ. సారీ అల్లుడు. బాగున్నారా అల్లుడు? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా బాగానే ఉంటున్నాను. మరి ఆ తర్వాత మిగతాది మీ అమ్మాయిని అడగండి. ఏమైంది అల్లుడికి? ఏవండి, ఇక్కడ ఆగిపోయారు, లోపలికి పదండి. నాకు హారతి కావాలి. చిచ్చి, అదేం పాడుబుద్ది అల్లుడు. బంగారం లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే హారతి కావాలంటున్నావు? అయినా దాన్ని ఎప్పుడో పనిలో నుంచి తీసేశాను. నేను మాట్లాడేది మీ ఇంట్లో పనిచేసే పని మంచి హారతి గురించి కాదు. గదే ఇంటికి వచ్చినప్పుడు గిట్ల గిట్ల అని ఇస్తారుగా, అది. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి కదా బాబు ఇచ్చేది. ఓ, అంటే ఇప్పుడు నేను పాతోన్న అయిపోయాను అనమాట. సరే, ఓకే, యు క్యారీ ఆన్ గైస్. ఏవండి ఏవండి, అల్లుడు అల్లుడు తీసుకొస్తానుండు అల్లుడు. ఒక నిమిషం, ఇప్పుడు అంత టైం లేదు, పోయేటప్పుడు ఇర్రి. పోయేటప్పుడు హారతి ఎవరిస్తారే? నాకేం తెలుసమ్మా. వదినా, నువ్వు వెళ్ళవే, నేను వదిన గారితో మాట్లాడొస్తాను. చెప్పవే. అల్లుడు అమ్మాయి పైకొస్తున్నారు, పొరపాటున అల్లుడిని పలకరించకుండా అమ్మాయిని పలకరిస్తారేమో, మళ్ళీ అల్లుడు గారు ఫీల్ అవుతారు, చూసుకోండి. ఇప్పుడు నా మాట చెప్పేది ఫోన్ పెట్టే. అవసరం లేదు మామ, నువ్వు వదిలే మామ, నువ్వు వదిలే మామ, నేను వెళ్ళిపోతాను. నువ్వు వదిలే మామ, నువ్వు వదిలే, అసలు అవసరం లేదు మామ, నువ్వు వదిలే, నువ్వు వదిలే మామ, నువ్వు ముందు వదిలే, వదిలే మామ. ప్లీజ్ అల్లుడు. సారీ అల్లుడు. అల్లుడు బాగున్నావా? ఆన్సర్ ఆల్రెడీ అత్తకు చెప్పాను, కావాలంటే అడిగి తెలుసుకో. కూర్చో అల్లుడు, పద. అలా రండి దారికి. అల్లుడు ఏమైనా తీసుకురావాలా? తాగుతావా? నీకు తెలుసు కదా మామ, నేను పొద్దునే తాగనని. కావాలంటే సాయంత్రానికి 90 అరేంజ్ అయ్యి. ఏంటి అల్లుడు, ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? గదే మా బొమ్మడిదిగాడు ఏడా అని చూస్తున్నా. ఓ వాడా, స్కూల్కి వెళ్ళాడు. గదేంది, నేను వస్తున్నా అని చెప్పలే? తెలుసు అల్లుడు, ఏదో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందని స్పెషల్ క్లాస్ కోసం వెళ్ళాడు. స్పెషల్ క్లాసు, ఇంపార్టెంట్ ఎగ్జాము అంటే ఇంకా నేను ఇంపార్టెంట్ కాదు, అంతే కదా. అయ్యో, నేను వెళ్తా. అయ్యో అల్లుడు, అలాంటిది ఏం లేదు, ఫోన్ చేసి పిలిపిస్తానండి. ఒక నిమిషం. నువ్వు చేస్తావా అల్లుడు? వద్దులే కానీ, ఇంపార్టెంట్ అంటున్నావు, ఎగ్జామ్ అంటున్నావు కదా, మళ్ళీ ఫెయిల్ అయింది అనుకో, నా మీద వాడు ఏడుస్తారు. వద్దులే. సరే అల్లుడు. సర్లే మావా, కాసేపు నేను వెళ్ళి ఒరుగుతా, సరేనా? ఒరుగుతావా? ఏం భాషరా నీది. ఏమ్మా, అల్లుడు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా కదా. ఆయన మీరు కూడా ఏంటి నాన్న, ఆయన గురించి తెలిసి కూడా వాడిని ఎందుకు స్కూల్కి పంపించారు? వాడు కూడా నీ మొగుల్లా తయారవద్దని ముందు దీన్ని ఉతుకు, పనికి మరి నల్లుడు. ఆయన నా మీద ఏడ్చి, మీరు నా మీద ఏడ్చి. నేను నా పానం, ఇది నా జీవితంలోకి వచ్చినాకే సంకనకి. ఏవండి, మనం పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లో అమ్మ నాన్న కూడా బోర్గా ఉందంట. మనం ఏదైనా ట్రిప్కి వెళ్దామా? గోవదం. ఏవండి, నేను అడిగింది హనీమూన్ ట్రిప్ కాదు, హాలిడే ట్రిప్కి. ఇప్పుడు మీ అయ్యా మీ అమ్మని తీసుకొని ఈ గుళ్ళు గోపురాలు తిరగడం నా వల్ల కాదే. అబ్బా ప్లీజ్ అండి, వెళ్దామండి. పోవే. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంది? ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఇండియా మ్యాప్ మీద నా ఫింగర్ ప్లేస్ చేస్తాను. ఏ కంట్రీ మీద ప్లేస్ అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఎలా ఉంది? నువ్వేమన్నా శక్తి సినిమాలో ఇలియానా అనుకుంటున్నావా అనే? మ్యాప్ ఓపెన్ చేసి ఫింగర్ అక్కడ పెట్టగానే అక్కడ పోవడానికి. బా ప్లీజ్ అండి, ఒక్కసారి కదా. అబ్బా ప్లీజ్ అండి, ట్రై కదా చేస్తున్నాం, ప్లీజ్. సరే జావ్.